తర్వాత ఏంటి ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది మీ మీద. నా మీద? నాకు తెలియదు. నువ్వు పెట్టిన పోస్టులు ఏం సార్ అది? నవీ సాంగ్ గారి గురించి. అయ్యో నేనేం పెట్టాను సార్, బర్త్డేకి ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే అని చెప్పాను. కాదు, కింద ఆర్టికల్స్ చదివావు ఎప్పుడన్నా? ఒకసారి రీసెంట్గా నేనేం చేయను, నువ్వే చూసుకో, ఇది నువ్వే కొట్టు ఒకసారి. రవికృష్ణ ఆర్టిస్ట్ అని కొట్టు, నీ ఫస్ట్ వచ్చే ఆర్టికల్ ఇదే. ఏమని ఉంటుంది సార్? చూడు నీకే తెలుసు సార్. ఎంత నా వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్, అసలు నేను చూసుకోలేదు ఎప్పుడు. ఒకసారి నీది నువ్వే కొట్టు గూగుల్లో. ఓకే. పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తున్నాయి. ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టి, నువ్వు పోస్ట్ పెట్టావు, తర్వాత ఆవిడ పెట్టింది. ఏం జరుగుతుంది ఏంటంటే పెద్ద ఎవరికి ఇష్టం వచ్చింది అది రాసేసారు. ఇంకేదో సార్ ఇండస్ట్రీలో ఇంకా మనం కొంచెం ఒకరితో క్లోజ్గా ఉన్నామంటే అది రాస్తారు. ఓకే, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాయి సార్. ఏంటి ఆ పెద్ద అచీవ్మెంట్ జరగబోతుంది ఈ సంవత్సరంలో? పెద్ద అచీవ్మెంట్ అంటే నేను హీరోగా రాబోతున్నాను. దండోరా సార్. అండ్ ఇంకో 2 ఫిలిమ్స్ లీడ్గా చేస్తాను. సో అవి కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి అనుకున్నాను. అనుకోకుండా తేజోన సినిమా చేస్తాను నేను, ఎస్వైజీ సంబరాలు ఏటిగట్టు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ చేస్తాను. సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి కదా, అవి కొంచెం డిలే అయినాయి సార్. లేకపోతే ఈ ఇయర్ నాది 3 సినిమాలు రిలీజ్ అవ్వాలి హీరోగా. సో అది పెద్ద ఇయర్, బిగ్ ఇయర్, ఇట్స్ గోన్ బి బిగ్ అని చెప్తే అది ఇలాగ అర్థమైంది. ఆ బిగ్ అంటే అయ్యో సార్ చూడండి సార్, నేనేమన్నానా? అయ్యో డెఫినెట్ గా చెప్పే చేసుకుంటా అందరికి. అది ఎవరు చేసుకుంటారు అనేది కూడా అడగండి. తెలీదు, అది ఎప్పుడు సింగిల్ అనే చెప్తున్నాడు మరి. దొంగ పిల్ల. సూపర్. ఇదే ఈ విషయమే ఆవిడ పోస్ట్ చేసింది. ఎవరు సార్? ఇప్పుడు చెప్పాం కదా. అదే అయ్యో మళ్ళీ షాక్ వచ్చింది, మళ్ళీ ఇంకా పోస్ట్ తీసుకొచ్చారా అని. లేదా ఈ 3 ఫిలిమ్స్ రిలీజ్ అవ్వాలి సార్ యాక్చువల్గా. ఈ సంవత్సరంలో పెద్ద న్యూస్ వింటాం అంటే ఏ న్యూస్ అనేది అందరూ షాక్ అయ్యి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తున్నారు ఏ న్యూస్ వింటాం అని. లేదు సార్, ఇదే నేను సినిమాగా హీరోగా. సరే ఏ న్యూస్ అన్నా మీరు చెప్పర్లే కానీ. సుజీ సూపర్. అయ్యో సింగిల్ అని చెప్పావు. అయ్యో బాబాయ్ సింగిల్ అని చెప్పారు. మీరుంటే మీరు రప్పించేస్తారు విషయాన్ని. అయ్యో బాబాయ్ బయటకి ఇంటర్వ్యూ అయ్యాక తేల్చేద్దాం. సూపర్.